హాయ్ ఫ్రెండ్స్, నేమ్ ఇస్ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 3 ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే అమెజాన్ నుంచి రిఫండ్ అండ్ ఎర్న్ ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది అందరికీ వచ్చిందని నేను చెప్పలేను, కొంతమందికి మాత్రమే వచ్చింది, కొంతమందికి మేబీ ఫ్యూచర్లో రావచ్చు. ఒకవేళ మీరు అమెజాన్ యాప్ని అప్డేట్ చేయకుంటే కనుక సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత అమెజాన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్గా అమెజాన్ పే లేదంటే అమెజాన్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళి కూడా అక్కడ సెండ్ మనీ కానీ ఇలా సెండ్ మనీ క్లిక్ చేయండి. లేదు అంటే యూపీఐ సెక్షన్లోకి వెళ్ళి సెండ్ మనీ టు యూపీఐ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కిందికి రండి. ఇక్కడ ఏంటంటే 31 రూపీస్ ఫర్ రిఫరల్ అనేసి వస్తుంది. సరే, ఈ రిఫరెండ్ ఎయిర్ని మీకు ఏంటి ప్రాసెస్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. దీనిలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇది యూజ్ అయితే అయ్యింది, లేదంటే లేదు. మీ వరకు మీరు ట్రై చేయండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ట్రై చేశారు, వాళ్ళకి ఆల్రెడీ వచ్చిందనమాట. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటని నేను చెప్తాను. రిఫర్ అండ్ ఎర్న్ అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ఫ్రెండ్ని రిఫర్ చేయాలి. రిఫర్ చేసినందుకు వాళ్ళకేంటి బెనిఫిట్, మీకేంటి బెనిఫిట్ అని అనుకోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ డీరిజిస్ట్రేషన్ చేసేయాలి. వాళ్ళ ఏదైతే మొబైల్ ఉందో దాన్ని డీరిజిస్ట్రేషన్ చేసేసి మీ లింక్ ద్వారా వాళ్ళు 250 రూపీస్ అబవ్ కనుక వాళ్ళు సెండ్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత రావచ్చు. ఒకవేళ పాత వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఏం రాదు. మీకు ఒకవేళ రిఫరెండ్ అమౌంట్ అయితే 31 రూపీస్ ఉంది కదా, మీకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు వాళ్ళు కొత్త వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఏంటంటే 250 రూపీస్ కంటే అబవ్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే అప్ టు 250 రూపీస్ వరకు అమెజాన్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది లేటెస్ట్గా ఉన్న ఆఫర్ అనమాట. ఇది జూన్ 30 వరకు ఉంది. న్యూ యూజర్స్కి అది బెనిఫిట్. మీరు రిఫర్ చేస్తారు కాబట్టి మీకు 31 రూపీస్ బెనిఫిట్. ఇక్కడ ఏంటంటే మీరు ప్రాఫిట్ పొందుతారు, మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా ప్రాఫిట్ అయితే పొందుతారు. నేను చెప్పిన ట్రిక్ ఏంటి, ఇది పెద్ద కష్టమేం కాదు. వస్తే వచ్చింది, లేదంటే లేదు. జస్ట్ అంటే వాళ్ళ మొబైల్ని డీరిజిస్ట్రేషన్ చేసేసి మళ్ళీ మీ లింక్ ద్వారా సెండ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ఖచ్చితంగా వర్కింగ్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వకపోతే వదిలేసేయండి. మీకు పెద్ద టైం వేస్ట్ అయితే ఒక 10 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది. అంటే వస్తే 31 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా పేటిఎం ఏంటంటే కొన్ని ఆఫర్స్ అయితే రావడం జరిగింది. 10,000 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్క్రాచ్ కార్డ్ పాలసీ అయితే లాంచ్ చేశారు. ఇది అందరికీ రాలేదు. చాలా మంది అంటున్నారు బీటా వర్షన్ అనేసి అంటున్నారు. బీటా వర్షన్ కాదు, ఆల్రెడీ నేను బీటా వర్షన్లో ఉన్నాను. నాకైతే ఈ ఆఫర్ చూపించట్లేదు. కానీ చూపించిన వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏంటంటే మనం సింపుల్గా పేటిఎం యాప్ని ఓపెన్ చేసుకోవాలి. లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్గా మీరు పేటిఎం యాప్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. మనీ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది, మనీ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే ఇక్కడ సెండ్ మనీ దగ్గర పైన ఒక స్క్రాచ్ కార్డ్ టైప్ బ్యానర్ వచ్చి ఉంటుంది. బ్యానర్ చూపించలేదంటే మీరు ఎలిజిబిలిటీ కాలేదని అర్థం. ఒకవేళ బ్యానర్ చూపించిందంటే కనుక 10,000 రూపీస్ అని చెప్పేసి మీరు సింపుల్గా ట్రాన్సాక్షన్ చేయాలి. ఎనీ యూపీఐడికి మీరు ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. ఫోన్పే, మోబిక్విక్, ఫ్రీచార్జ్, ఎనీథింగ్ మీరు ఏదైనా యూపీఐడికి సెండ్ చేయొచ్చు. మాక్సిమం అవతల వైపు ఏంటంటే పేమెంట్స్ బ్యాంక్స్ కాకుండా ఏదైనా బ్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ, కోటాక్ బ్యాంక్ ఇలాంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, అలాంటి బ్యాంక్స్ లింక్ ఉన్న బ్యాంక్స్ని పెట్టుకోండి. అలా చేస్తే ఏంటంటే మీకు కొంచెం ఎక్కువ ప్రయారిటీ అంటే ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఎవరికి ఎక్కువ రావట్లేదు, అందరికి నెక్స్ట్ టైం బెటర్ లాగా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీరు జస్ట్ ఏంటంటే ఈ ఆప్షన్ వచ్చింది లేదు అన్నది మీకు ఇంటిమేషన్ కోసమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకైతే ఈ ఆఫర్ అస్సలు నచ్చలేదు, ఎందుకంటే స్క్రాచ్ కార్డ్ సిస్టమ్ తీసుకొచ్చేసరి అట్లీస్ట్ ఫస్ట్లోనైనా అందరినీ ఎంకరేజ్ చేస్తే చాలా హ్యాపీ. అసలు ఫస్ట్ లో కూడా డిమోటివేట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం. ఎనీవే మేబీ ఫ్యూచర్లో ఎవరికైనా మనీ వచ్చే ఛాన్స్ అయితే ఉందేమో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా ఫోన్పే నుంచి జూమ్ ఇన్ ఆఫర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ జూమ్ ఇన్ ఆఫర్ అయితే 7th జూన్ వచ్చింది. December 31st, 2019 వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. సరే, ఈ ఆఫర్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒక కోడ్ని అన్లిమిటెడ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు అర్థమైందా? అక్కడ ఈ జూమ్ పే అనే ప్రోమో కోడ్ అయితే ఇచ్చారు ఫోన్పే వాళ్ళు. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు 99 రూపీస్కే ఇక్కడ 24 ఫొటోస్ అనేది తెచ్చుకోవచ్చు. ఫస్ట్ మీకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఈ ఫోటో క్వాలిటీ బాగుందా బాగాలేదా అని చెప్పి. నేను కొన్ని ఫొటోస్ అయితే తెప్పించాను, అవి నేను మీకు ఇప్పుడైతే రివ్యూ చేసి చూపిస్తాను. అవి బాగున్నాయా లేవని మీరే చెప్పాలి, ఎందుకంటే నాకు నచ్చి చాలా బాగా నచ్చాయి. అన్నిట్లా కాదు, ఏదో దీనిగా చెప్పడం కాదు. 24 ఫొటోస్, ఈ 4 ఇంచెస్ ఫొటోస్ అండి. ఈ టైప్ వస్తుంది. క్వాలిటీ చూసుకుంటే వాటర్ ప్రూఫ్, పైన వాటర్ ప్రూఫ్, బ్యాక్ నార్మల్ పేపర్ లానే ఉంది. పర్లేదు, స్టిక్ గానే ఉంది. మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవడం బాగుంటుంది. ఇది 4 ఇంచెస్ అనమాట. 4x4. ఓకే, 4 ఇంచెస్ ఇలా ఫొటోస్ అయితే ఇస్తున్నారు. కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైతే మీరు ఫోటో అప్లోడ్ చేస్తారో క్రాఫ్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ ఫొటోస్ని అయితే ఆర్డర్ చేయాలి. ఇవి నాకు ఓన్లీ 99 రూపీస్కి రావడం జరిగింది. ఇంత ముందు నేను అప్పుడు పేపర్ లూట్ ఏదో చేశాను, అప్పుడు ఫ్రీగా రావడం జరిగింది. ఇప్పుడు 99 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఫొటోస్ కావాలి, నేను 4 ఇంచెస్ ఫొటోస్ కావాలి, మీరు ఆర్డర్ చేసుకుంటారంటే ఈ ఫొటోస్ మీరు ఆర్డర్ అయితే చేయొచ్చు. సరే, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి ఎలా అని నేను చెప్తాను. సింపుల్గా ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దెన్ మీరు ఏంటంటే ఫస్ట్గా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే
మీరు ఆల్రెడీ జూమ్ ఇన్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీకు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సింపుల్గా ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకోండి, ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఆఫర్ సెక్షన్లోకి వెళ్తే ఆన్లైన్ మర్చెంట్స్ అని ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళండి. అక్కడ జూమ్ ఇన్ ఆఫర్ ఫ్రీ ఫోటోస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ప్రోమో కోడ్ ఇచ్చారు జూమ్ పే అని చెప్పేసి. జూమ్ పే అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే ఈ 149 రూపీస్ వర్త్ గల ఫొటోస్ మనకు ఫ్రీగా వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అని 99 రూపీస్ అనేవి పడడం జరుగుతుంది, అవి మాత్రమే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సరే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా అని నేను చెప్తాను. సింపుల్గా బుక్ నవ్ ఉంటుంది, బుక్ నవ్ క్లిక్ చేసిన తర్వాత జూమ్ ఇన్ యాప్ని ఓకే చేసుకుంటాను. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ అంటే హోమ్ పేజ్లోకి వచ్చేస్తుంది, అక్కడ స్క్వేర్ ఫొటోస్ అని ఉంటుంది. స్క్వేర్ ఫొటోస్ ఇలా డౌన్ చేస్తే కనుక స్క్వేర్ ఫొటోస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత 4x4 ఉంది చూసారా, అంటే 4 సెంటీమీటర్స్ అంటే 4 ఇంచెస్ ఇంటూ 4 ఇంచెస్ అన్నట్టు, సెంటీమీటర్స్ కాదు, 4 ఇంచెస్ ఇంటూ 4 ఇంచెస్ పిక్చర్ సైజ్ అనమాట. దాన్ని క్లిక్ చేసుకోండి. ఒకవేళ 5 ఇంచెస్ ఇంటూ 5 కొడితే కనుక మీకు ఫ్రీగా రాకపోవచ్చు. వాళ్ళు ఆల్రెడీ 4 ఇంచెస్ ఫొటోస్ మాత్రమే ఫ్రీగా వస్తాయని మెన్షన్ చేయడం జరిగింది. కానీ నేను 4x4 చూస్ చేసుకుంటాను. కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్గా 24 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎడిటింగ్ స్టెప్కి వెళ్తుంది. ఖచ్చితంగా చూడండి, క్రాఫ్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. నాకైతే ఒక క్రాఫ్ట్స్ కొన్ని బాగాలేవు, అందుకని నేను కొన్ని క్రాఫ్ట్స్ అనేది కరెక్షన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత స్కిప్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఏంటంటే మీ అడ్రస్ అడుగుతుంది, అంటే మీ అడ్రస్ కాదు, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి నెక్స్ట్ పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఏంటంటే వీటన్నిటి వెళ్ళక ముందు అక్కడ కూపన్ కోడ్ అని ఉంది, అప్లై కూపన్ కోడ్ ZOOMPE జూమ్ పే అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే 149 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పే చేయాల్సింది ఓన్లీ 99 రూపీస్కే ఈ జూమ్ ఇన్ ఫ్రీ ఫొటోస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్డర్ చేసుకొని త్రూ ఓన్లీ ఫోన్పే ద్వారా పే చేస్తేనే ఈ ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. వన్స్ మీరు ఫోన్పే కాకుండా వేరే ఏదైనా ట్రై చేశారనుకోండి, జూమ్ పే అనే ప్రోమో కోడ్ యూజ్ చేసి మీరు ఫోన్పే కాకుండా వేరే పేమెంట్ మెథడ్ చేస్తే ఆఫర్ అయితే మీకు అప్లికేబుల్ కాదు, ఆర్డర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆర్డర్ ప్లేస్ అయినా మీకు 99 రూపీస్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అంతా. ఓవరాల్గా ఇదిగా ఈ వీడియోలో చెప్పాల్సింది, ఏదైతే ఈ ఫొటోస్ ఉన్నాయో ఇవి 20 to 30 డేస్లో, అంటే మాక్సిమం 10 to 15 డేస్లోనే వస్తుంది. నేను 20 to 30 డేస్ అని సేఫ్టీ పర్పస్ చెప్తాను. ఎందుకంటే మీరు లూప్ లైన్ ఏరియాస్ ఇలాంటివి ఉంటే కనుక 20 to 30 డేస్ అయితే టైం పడుతుంది. లేదు మీరు మేజర్ సిటీస్లో ఉంటే 7 to 15 డేస్ లోపల అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓవరాల్గా ఇది చెప్పాల్సింది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజాయింగ్ అడ్వైస్తో మళ్ళీ కలుస్తాను.